హలో, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గడ్ కష్టాలు. ఇప్పుడు మనం బిగ్ బాస్ 9 సీజన్ 9 నడుస్తుంది కదా. బిగ్ బాస్ 9లో ఇప్పుడు 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి, వాళ్ళు ఒక్కొక్కరిగా అసలు మనం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అసలు వాళ్ళు ఒక్కొక్కరుగా వాళ్ళ ఆట ఎలా ఉంది, వాళ్ళు ఏ స్థానాల్లో ఉండొచ్చు, ఎలాగా వాళ్ళు ఫస్ట్ నుండి ఇప్పుడు 8 మంది ఉన్నారు కాబట్టి 8 మందిలో ఎవరెవరు ఎలాగా ఉండొచ్చు అనేది నేను అనుకునేదాన్ని బట్టి మీ ర్యాంకింగ్ మీరు ఇచ్చుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇమానియల్ బిగ్ బాస్ 9లో ఇమానియల్ లేకపోతే బిగ్ బాస్ 9 లేదండి. ఎందుకని చెప్తున్నానంటే ఇమానియల్ కామెడీ చేస్తున్నాడు, టాస్క్లు ఎర్రగా కొడుతున్నాడు, ప్లస్ అందరితో బాండింగ్, అందరితో అసలు ఎలా మెలగాలి అనేది తను ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడంటే తన టాప్లో ఉండడానికి ఖచ్చితంగా అర్హుడని నాకు అనిపిస్తుంది. సెకండ్, డీమాన్ పవన్. ఎందుకనో డీమాన్ పవన్ని అసలు గుర్తించట్లేదు బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది. ఎంత బాగా ఆడుతున్నాడండి. ఒక్క రీతుతో ఆ బాండింగ్ తప్పితే ఇంకా వేరేది ఏదన్నా మైనస్ ఉందా? ఒక అగ్రెషన్ ఉంది, దాన్ని కూడా తగ్గించుకున్నాడు. తను సెకండ్ ప్లేస్లో ఉండడానికి అర్హుడని నాకు పూర్తిగా నమ్మకంగా ఉంది. ఎక్సలెంట్గా ఆడుతున్నాడు ప్రతిదాన్ని. అసలు తాను ఫస్ట్లో అసలు తను తీసుకున్నప్పుడు ఇతను ఎలా సర్వే అవ్వగలుగుతాడు, అసలు మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు అని అనిపించింది. కానీ ఇక్కడ టాస్క్లో దుమ్ము దులుపుతున్నాడు. నెక్స్ట్ మూడో ప్లేస్లో తనూజాని అసలు లాస్ట్ ప్లేస్లో పెట్టొచ్చు, కానీ మొన్నటి వరకు నా అంచనా ప్రకారం, కానీ ఇప్పుడు దూసుకొచ్చేసిందండి తనుజ. ఆమె ఎక్సలెంట్గా ఆడుతుంది. తన తప్పు తను తెలుసుకుంది, ఎవరితో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది అన్నీ తెలుసుకుందండి. టాస్కులు కూడా మొన్న థ్రెడ్ మీద నడిచి వెళ్ళిన టాస్క్ కూడా ఎక్సలెంట్గా ఆడింది. తనైతే నాకు తెలిసి ఇప్పుడు టాప్ 1లో ఉండాలి. తన బిహేవియర్ బట్టి టాప్ 3లోకి వచ్చిందని నాకు అనిపించింది. మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ భరణి గారు వచ్చేసి అసలు ఆయన టాప్ 1 అంటే అసలు నేను టైటిల్ ఆయనదే అనుకున్నాను. ఆయన ఎంట్రీ అవ్వగానే ఆయన బిహేవియర్ కానీ, ఆయన నడక కానీ, ఆయన అందరితో మెలిగే విధానం కానీ టాప్ 1లో ఉంటాడని నేను అసలు ఫస్ట్ అనుకున్నాను. కానీ ఆయన ఎందుకని వెనక్కి వెళ్ళిపోయాడు? ఆ బాండింగ్స్ అంటారా, లేదా వాళ్ళతో గట్టిగా మాట్లాడలేకపోవటం అంటారా? రీఎంట్రీ తర్వాత మళ్ళీ కథ వేరే మారింది అనుకోండి. రీఎంట్రీ తర్వాత కొంచెం మారారు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళారు. దాని తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకా ఇప్పుడు కామెడీ కూడా చేస్తున్నారండి ఆయన. ఎక్సలెంట్. ఆయన కూడా ముందుకు వచ్చారని నేను అనుకున్నాను. 5th ప్లేస్లో కళ్యాణ్ తనుజ వైపు తిరిగినన్ని రోజులు ఎక్కడో కిందే ఉండిపోయాడండి. తనుజకు సపోర్ట్ చేస్తున్నాడనో ఏమో మరి, ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసారు. తనుజకి బిగ్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి తనుజకి ఓట్లు అందరూ కళ్యాణ్కి వేశారు. కళ్యాణ్ కూడా చాలా మంచిగా ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. టాప్ 5లో ఉంటాడని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ దివ్య వచ్చేసి అసలుకి సెకండ్ తర్వాత వచ్చినా కూడా తను ఆడే విధానం, తన మైండ్ ప్రెజెన్సు, ఒక్క అల్లరి చిల్లరగా మాట్లాడటం తప్పితే ఆ భరణి గారితో కొంచెం కమాండింగ్గా ఎన్ని తగ్గించుకొని ఇంకొంచెం క్లియర్ కట్గా మాట్లాడితే తనని అసలు బీట్ చేసేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు. కాకపోతే ఎందుకని కొంచెం ఆ టాప్ 6లో అయితే ఖచ్చితంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఒక టాప్ 6లో లేకపోతే ఏదో బిగ్ బాస్ ఏదో ఒకటి చేసినట్టే టాప్ 6లో ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ తను ఆడే విధానం నిన్న కూడా కాలు బాగోపోయినా కూడా చాలా ఎక్సలెంట్గా ఆడింది. ఇంకోటి వచ్చేసి రీతు ఆ బాండింగ్ వల్లే ఆమె వెనక్కి వెళ్ళిపోయిందండి. లేకపోతే ఆమె చలాకితనం అవన్నీ చూసి ఎక్సలెంట్గా ముందుకెళ్ళేది. కానీ తను టాప్ 7లో ఉండిపోద్దని నేను అనుకుంటున్నా. సంజన గారు ఫస్ట్ టాప్ 5లో ఉండాల్సింది సంజన గారు. కానీ ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధానం, ఆవిడ గేమింగ్, అసలు ఆవిడ ఫస్ట్లో ఎంత ఎక్సలెంట్గా ఉందో అంత దిగజారిపోయారని నాకు అనిపిస్తుంది. సంజన గారు అవుట్ ఆఫ్ ది బాక్స్. అసలు ఆవిడని అసలు మొన్న వెళ్ళిపోయినప్పుడే ఆవిడని మళ్ళీ వెనక్కి తీసుకురావటం వీళ్ళు చేసిన తప్పు అనిపించింది నాకు. నేను దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే మీరు కరెక్షన్ చేయండి. టాప్ 1 నుంచి టాప్ 8 వరకు ఇది. నమస్తే, బాయ్.
లైక్ కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.